ఇందాక రాజశేఖర రెడ్డి గారి దినచర్య చెప్పారంట. అంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం, నైట్ 9 గంటలకు పడుకోవడం చెప్పారు. మిగతా టైంలో కలుసుకోవడం సెక్రటేరియట్ ప్రజలు కలుసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి దినచర్య ఎలా ఉంటదంటారు ఆయన మీరు? కూడా పర్సనల్ డిసిప్లిన్ చాలా ఉంటది ఆయనది ఆ! కూడా. ఆయన కూడా ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉంటారాయన. హ్మ్. ఆయనకు దురలవాట్లేం లేవు. హ్మ్. ఆయన మందు జోలికి పోరు ఆయన. ఓకే. ధూమపానం లేదు. హ్మ్. ఇతరమైనవి లేవు. ఆయన రోజు జిమ్ చేస్తారు. జిమ్ చేస్తారంట. ఆ! ఆయనకు శారీరక శారీరకంగా దృఢంగా ఉండే, ఆరోగ్యంగా ఉండే అలవాట్లే ఉన్నవి ఆయనకు. హ్మ్. నైట్ పడుకోవడం మళ్ళీ మామూలంట. 6 కల్లా 6 తర్వాత మామూలుగా 6, 7 తర్వాత ఆయన కూడా హ్మ్. ఈ అధికార కార్యక్రమాలు ఏం చేయరు ఆయన చేయరు. కూడా. తర్వాత హాలిడేస్ కూడా పెద్ద కూడా ఏమి కార్యక్రమాలు పెట్టరని ఆయన చెప్తున్నారు. దాదాపుగా అట్లా ఏం లేదు హ్మ్. హార్డ్ అండ్ ఫాస్ట్‌గా. బట్ ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ ప్రకారం ఏదో హ్మ్. ఏమంటారు అరాచకంగా ఉండకుండా హ్మ్. ఒక పద్ధతి ప్రకారం అధికారులైనా సరే, ఉద్యోగులైనా సరే, ఎవరైనా సరే హ్మ్. ఒక భాగం కుటుంబంతోటి, వ్యక్తిగత జీవితంతోటి ఉండాలి. హ్మ్. వ్యక్తిగత జీవితంలో ఉండాలి అని అందరూ అట్లా ఉండాలని కోరుకునే ముఖ్యమంత్రి ఆయన. అది ఎంప్లాయీస్ కూడా తొందరగా వెళ్ళిపోమని వాళ్ళకి 6కు ఎప్పుడు వెళ్ళిపోమని చెప్తారు ఇప్పుడు తెలిసింది. ఎవరైనా కూడా రాత్రి 12 దాకా ఎందుకు పని చేయాలి? హ్మ్. ఇప్పుడు మనం సిస్టమ్ పెట్టుకున్నాము. ఉదయం 10 నుంచి 6 వరకు ఆఫీసు వేళల్లో అన్నప్పుడు 6కి వాళ్ళు పని పూర్తి చేసుకొని వెళ్ళి వాళ్ళ వ్యక్తిగత జీవితం చూసుకోవాలి. పిల్లల్ని చూసుకోవాలి. వాళ్ళ చదువులు చూసుకోవాలి. హ్మ్. లేదా ఇంట్లో భార్యను చూసుకోవాలి. లేకపోతే వాళ్ళ ఇతర సమస్యలు ఏమైనా ఉంటే చూసుకోవాలి. హ్మ్. వాళ్ళు 24 గంటలు పని చేయాల్సిన అవసరం లేదు కదా! హ్మ్. అవసరమైతే తప్పదు. బట్ అవునండి. వీలైనంత వరకు హ్మ్. మీరు మీ ఆఫీసు, మీ ఉద్యోగ విధులు హ్మ్. ఈ సమయంలో చేయాలి. హ్మ్. మిగతా సమయం మీ కార్యక్రమాలు, మీ వ్యక్తిగత జీవితం. ఓకే. భారతి గారు కూడా మీకు తెలిసే ఉంటది. ఎందుకంటే కొన్ని ఛానెల్ వర్క్ నాకు పెద్దగా పరిచయం లేదు వారితో. అంటే వారు హ్మ్. సాక్షి చైర్పర్సన్‌గా ఉన్న కాలంలో నేను సాక్షి టీవీలో, సాక్షి పేపర్‌లో హ్మ్. నేను కన్సల్టెంట్ ఎడిటర్‌గా పనిచేసినాను కాబట్టి ఓకే. అప్పుడప్పుడు వారిని కలుస్తూ ఉంటాను. సౌమ్యురాలు ఎవరి వి అనవసరమైన విషయాల్లో హ్మ్. జోక్యం చేసుకోరు. హ్మ్. పెద్దగా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం గానీ, హ్మ్. లేదా ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడం గానీ ఇట్లాంటివే ఉండవు. రాజశేఖర రెడ్డి గారు జీవించున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి కూడా ఏనాడు ప్రభుత్వంలో జోక్యం చేసుకునే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి ఏనాడు సచివాలయానికి వచ్చిన వ్యక్తి కూడా కాదు. హ్మ్. నిజానికి ఆయన హైదరాబాద్‌లోనే లేడెప్పుడు. ఆయన ఏదో తన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ బెంగుళూరులో అక్కడ ఉండేవాడు గానీ, హ్మ్. ఆయన ఏనాడు ప్రభుత్వ విషయాల్లో జోక్యం ఆయనే కాదు. ఆయన కుటుంబంలో వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి శ్రీమతి విజయమ్మ గారు గానీ, రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల గానీ, ఇతరులు గానీ ఎవరు ప్రభుత్వంలో జోక్యం చేసుకున్న దాఖలాలు ఎక్కడ ఎవరు ఆ మాట అనే ఇదైతే లేదు. హ్మ్. భారతి గారైనా అంతే ఆమె. హ్మ్. వాళ్ళకి సంబంధించిన కుటుంబ వ్యాపారాలు ఏమైనా ఉంటే అవేమైనా చూస్తూ ఉంటారేమో గానీ, ఆమె హ్మ్. ఏనాడు ప్రభుత్వంలో జోక్యం చేసుకున్నది, రాజకీయాల్లో జోక్యం చేసుకున్నది లేదు. సరే గిట్టని వాళ్ళు బయట ఇవాళ మన మీడియాకు చాలా స్వేచ్ఛ, అవును. అపరిమితమైన స్వేచ్ఛ గదా! ఆ! ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. అయితే మీరు ఇందాక చెప్పారు. షర్మిల గారు ఒకటి, విజయమ్మ గారు ఇప్పుడు కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రిలేషన్ ఎలా ఉందంటారు ఇప్పుడు? వ్యక్తిగత సంబంధాల గురించి మనకేం తెలుసు, కుటుంబంలో ఏం జరుగుతుందని మనం పోయి హ్మ్. చూడం గదా! ఆ! కానీ ఆమె తన కార్యక్షేత్రం రాజకీయాలు హ్మ్. తెలంగాణకు మార్చుకున్నారామె. అవునండి. తెలంగాణలో తన భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. హ్మ్. తెలంగాణలో ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ తరఫున రేపు వచ్చే నెల జరగబోయే ఎన్నికల్లో హ్మ్. మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్తూ అంటున్నారు. ఉన్నారు. పాదయాత్ర చేసినారు తెలంగాణలో. హ్మ్. ఎట్లా ఉంటదో చూడాలి మరి. హ్మ్. ఎక్స్‌పెరిమెంట్ అది ఆమెది. మీ అంటే 45 సంవత్సరాలు జర్నలిస్ట్‌గా ఉన్నారు మీరు. అంటే షర్మిల గారి పార్టీ ఎలా ఉండబోతుందంటారు? ఏమన్నా ఐడియా ఉందా మీకేమన్నా? కష్టమండి. ఆ! తెలంగాణలో ఆ! ఇవాళున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో, హ్మ్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో హ్మ్. అగ్రభాగాన నిలిచిన రాజకీయ పక్షం అది. అవును. అప్పుడు ఉద్యమ సంస్థే అయినా, తర్వాత అది ఫక్తు రాజకీయ పార్టీగా మార్చుకున్నాం మేమని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్పినారు. హ్మ్. చాలా సందర్భాల్లో. అది ఇప్పుడు అదొక రాజకీయ పక్షం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన రాజకీయ పక్షం కాబట్టి, హ్మ్. ఆ మేరకు దానికుండే ప్రజాదరణ దానికుంటది. అయితే 2 పర్యాయాలు ప్రభుత్వంలో ఉన్న తర్వాత అవునండి. ఏ రాజకీయ పక్షం పట్లైనా కొంత వ్యతిరేకత పెరుగుతది జనంలో. అవును.
అది కార్యక్రమాలు అమలు చేసిన క్రమంలో కావచ్చు, లేదా ప్రజల్లో 2 సార్లు చూసినాం అనే ఒక ఇది రావడం వల్ల కావచ్చు, కొంత వ్యతిరేకత పెరగవచ్చు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ కొంత బలం తెలంగాణ పుంజుకున్నది తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో. హ్మ్. భారతీయ జనతా పార్టీ కూడా కొంత బలం పుంజుకున్నది. హ్మ్. కాబట్టి ముక్కోణ పోటీ జరిగే అవకాశం ఉంది తెలంగాణలో. హ్మ్. ముక్కోణ పోటీ జరిగితే ఎవరికి లాభం అనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టం. హ్మ్. హంగ్ వచ్చినా రావచ్చు, చెప్పలేము అది. చెప్పలేము. ఇట్లాంటి దీనిలో హ్మ్. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ, టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్‌గా మారింది. హ్మ్. తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ. ఇన్ని ఈ 3 బలమైన పక్షాలు హ్మ్. తలపడుతున్న క్రమంలో షర్మిల గారి పార్టీ లాంటి వాటికి హ్మ్. అవకాశం ఉండేది లేదు. తక్కువ. ఉండదు. అది. హ్మ్. అది ఆవిడ గ్రహించలేకపోయిందండి ఆవిడ. గ్రహించలేకపోయారా? గ్రహించగలిగి హ్మ్. పరీక్షించుకుంటున్నారా బలం తెలియదు మనకు గాని. హ్మ్. ఏమవుతాడు దానివల్ల ఏదో ఒక పక్షానికి నష్టం కూడా జరగవచ్చు. అవును. కొన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల తీసుకుపోవడం వల్ల హ్మ్. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఒక రాజకీయ పక్షం దేనికైనా నష్టం జరిగే అవకాశం కూడా ఉంటది. అయితే హ్మ్. అంత నష్టం చేసే విధంగా షర్మిల గారి పార్టీ బలోపేతం అయిందా తెలంగాణలో అంటే చెప్పడం హ్మ్. కష్టం. ఆ మధ్యన ఈ షర్మిల పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్‌లో కలుపుతున్నారని అన్నారు గానండి? కనుక చర్చలు జరిగినట్టున్నవి. హ్మ్. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కదా! అవునండి. రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్‌ను హ్మ్. కొంత వాడుకోవడం కోసం అని చెప్పి ఆమెను తమ పార్టీలో చేర్చుకునేందుకు కొన్ని ప్రయత్నాలైతే చేసినట్టున్నారు. హ్మ్. అవి ఫలించినట్టు లేవింకా. అవునండి. కాబట్టి ఆమె ఇప్పుడు తెలంగాణలో సొంతంగా తను బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి కాకుండా సొంతంగా బరిలోకి దిగుతున్నారు. అవును. కాబట్టి హ్మ్. తెలంగాణలో రాజశేఖర్ ఇప్పుడు మీరు చూడండి ఎన్టీ రామారావు గారి ఇమేజ్‌ను వాడుకోవడానికి హ్మ్. పురంధేశ్వరి గారిని బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో అవును. అధ్యక్షురాలు చేసినారు అవును. బీజేపీకి. ఇప్పుడు అదా కాన్సెప్ట్ వాళ్ళది. అట్లా హ్మ్. తెలంగాణలో కూడా ఏమన్నా రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ వాడుకోవడానికి హ్మ్. బహుశా హ్మ్. షర్మిల గారిని పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయిద్దాం, తిప్పుదాం అని అనుకుని ఉంటారు గానీ మరి అది హ్మ్. ఎందుకు సాధ్యపడలేదు? వాళ్ళ మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎందుకు కుదరలేదో మనకు తెలియదు. తెలీదు. అయితే రాజశేఖర రెడ్డి గారికి ఒక ఆత్మ అని ఉండేవాడు. కేవీపీ రామచంద్రరావు గారు. నా ఆత్మీయ కేవీపీ రామచంద్రరావు అనేవారు. అవును. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఉన్నారా సార్ ఆత్మలని గాని, లేకపోతే దగ్గర క్లోజ్‌గా ఇప్పుడు డిస్కస్ చేయడానికి? ఒక్కొక్క రాజకీయ నాయకుడు, ఒక్కొక్క ముఖ్యమంత్రి హ్మ్. ఒక స్టైల్ ఉంటదండి. అవును. అట్లా ఒక అప్పుడు పద్ధతి ఉంటది. రాజశేఖర రెడ్డి గారు ఏమిటి అంటే, ఆయన విద్యార్థిగా ఉన్న కాలం నుంచి మిత్రుడు కేవీపీ రామచంద్రరావు. హ్మ్. వాళ్ళిద్దరు నిజంగా గూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పుకున్నట్టు రాజశేఖర రెడ్డి గారు హ్మ్. ఒక ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రే. హ్మ్. ఆయనకు రాజశేఖర రెడ్డి గారికి మధ్య విభేదాలుండేవి హ్మ్. రాజకీయంగా. స్వపక్షంలోనే. అట్లాటప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడడానికి హ్మ్. పిలిస్తే వెంట రామచంద్రరావు గారిని తీసుకుపోయినారట. హ్మ్. తీసుకుపోతే ఆ ముఖ్యమంత్రి మనిద్దరం మాట్లాడుకుందాం. ఆ వ్యక్తి ఎందుకు మన మధ్య ఆ! అన్నాడు. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పినారట. అది నా హ్మ్. ఆత్మ అని చెప్పినారట. అక్కడి నుంచి ఈ అది. ఆత్మ అనేది బాగా ప్రచారమైంది. హ్మ్. రాజశేఖర రెడ్డి గారు కూడా బయటికి చెప్పేవాడు ఆ మాట. రామచంద్రరావు గారు కూడా చాలా సార్లు చెప్పినారు కదా! హ్మ్. నన్ను రాజశేఖర రెడ్డి ఆత్మగా భావించినాడు అని. అవును. ఏదన్నా అంటే సలహాల గురించి ఏదన్నా తీసుకునేవారా మీరు? వాళ్ళిద్దరూ చాలా నిజానికి కేవీపీ రామచంద్రరావు హ్మ్. రాజశేఖర రెడ్డితో ఉండడం వల్ల రాజశేఖర రెడ్డి గారికి హ్మ్. చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నాడాయన. అంటే ఓకే. చాలా విషయాల్లో హ్మ్. వ్యవహారాల్లో, ప్రభుత్వ నిర్వహణలో, హ్మ్. ఇతర సమస్యలొచ్చినప్పుడు వాటిని పరిష్కరించే క్రమంలో హ్మ్. రామచంద్రరావు గారు కూడా ఒక మనిషి తీసుకునే స్ట్రెస్ ఇద్దరు తీసుకునేవాళ్ళు. అదే. ఇద్దరు కలిసి అవును. పనిచేసినారు బాగా. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి విషయంకొస్తే అండి వైవీఎస్ అని ఉన్నా అంటే వైవి సుబ్బారెడ్డి గారు, వి అంటే విజయసాయి రెడ్డి గారు, ఎస్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వీళ్ళు సలహాలు పాటిస్తున్నారు. ఎక్కువగా వీళ్ళే మాట్లాడుతుంటారు అని అంటుంటారు. హ్మ్. అంటే ఏ విషయం మాట్లాడాలన్నా వీళ్ళే చూస్తుంటారంటారు. అట్లా వీళ్ళు ఏం గూడా లే షాడో ముఖ్యమంత్రులు అలా అంటుంటారు. అట్లా ఏం లేదండి. షాడో చెప్ ముఖ్యమంత్రులని ఏమి ఉండరు ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా గూడా కొంతమందిని ఇంకోటేంటంటే ఈళ్ళందరూ కూడా రెడ్లే అండి మళ్ళీ. హ్మ్. ఇప్పుడు అట్లా ఆ మాటకొస్తే మీరు ఇవాళ హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గాన్ని తీసుకోండి. హ్మ్. అందులో కులాల సమీకరణలు చూడండి. ఎంతమంది రెడ్డీస్ కాని వాళ్ళను
వెనుకబడిన తరగతుల వాళ్ళను, షెడ్యూల్ కుల వాళ్ళను ఎంతమందికి ఆయన అవకాశం ఇచ్చినాడు. అట్లా ఉండదు. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు నేను రెడ్డిని కాదు, నేను ఆయన ప్రభుత్వంలో ఉన్నాను, నేను సలహాదారుగా. అట్లా చాలా మంది ఉన్నారు. అయితే ఏమిటి అంటే ప్రస్ఫుటంగా కనిపించే వాళ్ళని చూసి ఇగో వీళ్ళే అంత రెడ్లే ఉన్నారు చుట్టూ అని అనుకోవచ్చు. కానీ అందరూ ఉన్నారు. అందరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన చేయగలిగింది ఆయన చేస్తాడు. విజయసాయి రెడ్డి పార్లమెంట్లో ఉండి ఆయన చేయగలిగింది ఆయన చేస్తాడు. వైవి సుబ్బారెడ్డి రాజకీయాల్లో ఉండి ఆయన చేయగలిగింది ఆయన చేస్తాడు. ఒక్కడేం చేసుకుంటూ పోలేడు కదా, చుట్టూ ఒక టీం ఉండాలి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక రకమైన టీంను పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి టీం ఒకటి కావాలనుకున్నాడు, పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాడు. వీళ్ళు మాత్రమే కనిపిస్తారంటే ఎందుకంటే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి విమర్శించడానికి అవకాశం ఉంటుంది. అది రెడ్లు రెడ్లు అని మాట్లాడతారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించని వాళ్ళు కూడా చాలా మంది ప్రభుత్వంలో ఉన్నారు కదా, వాళ్ళ మాటలు కూడా వింటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటుంటారు కదా. అంటే రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతుంటారండి అప్పుడప్పుడు ససామా అంటాడండి, అంటే సకల శాఖ మంత్రి అని. ఏ విషయం ఉన్నా సజ్జల రామకృష్ణరాజు మాట్లాడతాడు, మిగతా ఎవరు మాట్లాడరు ఏంటి? ముఖ్యమంత్రి రావాలి కదా బయటికి. ఆయన రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతుంది కరెక్ట్ కాదండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకరే మాట్లాడతారు, మిగతా ఎవరు మాట్లాడడం లేదు అనేది కరెక్ట్ కాదు. మిగతా మంత్రులంతా మాట్లాడతారు. ఇవాళ మీరు చూస్తున్నారు కదా ఎంతమంది మంత్రులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ శాఖలకు సంబంధించి బొత్స సత్యనారాయణ తన శాఖకు సంబంధించి మాట్లాడతాడు, పెద్దిరెడ్డి తనకు శాఖకు సంబంధించి మాట్లాడతాడు, రోజా తనకు శాఖకు సంబంధించి మాట్లాడతారు, అంబటి రాంబాబు తన ఇరిగేషన్ సంబంధించి ఆయన మాట్లాడతారు. ఎవరి శాఖలకు సంబంధించి వాళ్ళు మాట్లాడతారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఈజ్ అడ్వైజర్ పబ్లిక్ అఫైర్స్, ఓకే, ప్రజా సంబంధమైన విషయాలకు అడ్వైజర్గా ఉన్నారు ఆయన. రోజు ముఖ్యమంత్రి వచ్చి మీడియా ముందు కూర్చొని మాట్లాడడం అనే ఒక కాన్సెప్ట్ లేదు, ఒక ఆచారాన్ని పక్కకు పెట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయాలన్నీ భిన్నమైన రాజకీయాలు. ఆయన తరఫున ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు అధికారికంగా. ఆయన అందుబాటులో ఉన్నాడు, మీడియాకు అందుబాటులో ఉన్నాడు, బయట ఏమైనా జరుగుతున్నాడు వాటికి సంబంధించిన సమాధానాలు చెప్పడానికి ఆయన ఉన్నాడు. ఎవరో ఒకళ్ళను ఆయన డెలిగేట్ చేసినాడు. ఓకే, ఎవరికి ఎందుకు సమస్య ఉండాలి? రఘురామకృష్ణరాజు ఆయన ఏమంటారు, తన అజ్ఞానాన్ని లేకపోతే తన ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి పట్ల, పార్టీ పట్ల ఉన్న అక్కసును వెళ్ళబోసుకోవడానికి ఈ పోయి చంద్రబాబు నాయుడు గారిని సమర్థించే ఛానళ్లలో కూర్చొని పిచ్చి పిచ్చి వాగుడు వాగుతుంటాడు తప్ప, ఆ మాట కూడా అనకూడదు, నేను పిచ్చిగా మాట్లాడుతుంటాడు తప్ప. ఆయన ఇవాళ లోక్సభ సభ్యుడు, ఆయన తన నియోజకవర్గానికి పోయి ప్రజల్ని కలిసే పరిస్థితి లేదు ఇవాళ ఆయనకు. ఆయన పోయి ఒక్కసారి పోయి తన ప్రజల్ని కలిస్తే వాళ్ళు ఆయన గురించి ఏమనుకుంటున్నారు అనేది ఆయనకు తెలుస్తుంది. ఆయన ఢిల్లీలో కూర్చొని, హైదరాబాద్లో కూర్చొని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించి, రామకృష్ణారెడ్డిని విమర్శించి, జగన్మోహన్ రెడ్డిని విమర్శించి దానివల్ల ప్రయోజనం ఏంటి? రేపు 6 మాసాలు మహా అయితే ఎన్నికలు వస్తూ ఉన్నవి. ఆయన తన భవిష్యత్తును పరీక్షించుకుంటాడు కదా, జనం చెప్తారు రేపు ఎవరేమిటి, ఎవరి స్థానం ఏమిటి అనేది. ఒక ఈ వైఎస్ఆర్ అభిమానులే నాతో అన్నారండి, ఒక్క 6 నెలలు ఆగుంటే, మీరు అన్నప్పుడు ఎలక్షన్ 6 నెలలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకుండా ఉంటే ఇప్పుడు సింపతి పెరిగిపోయింది, వాళ్ళకి ఒక యాక్టివిటీ ఇచ్చినట్టు అయిపోయింది. అంటే చక్కగా రోజు నిరసన కార్యక్రమాలు, ఓ రోజు ఇలా ఏదో ఒకటి క్యాండిల్స్ అని వాళ్ళకి యాక్టివిటీ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చేశారు. మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో 3 విషయాలు అనేవి. ఒకటి, ఇంకో 6 మాసాలు ఎన్నికలు ఉండగా ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేయడం, సానుభూతి పెరుగుతుంది అన్నారు. 6 మాసాలు ఎన్నికలు ఉన్నవనో 10 మాసాలు ఎన్నికలు ఉన్నవనో ఒక స్కీమ్ ప్రకారం, ఒక పథకం ప్రకారం చేసింది కాదు ఇది. 2015-16 నుంచే మొదలైన వ్యవహారం ఇది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మొదలైన వ్యవహారం ఇది. ఈ స్కామ్ ఏదైతే ఉందో, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే కేంద్ర సంస్థలు ఈడీ కానీ జిఎస్టీ కానీ వాళ్ళు దీన్ని బయటపెట్టి చేసిన దగ్గర నుంచి ఆయన అప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి 2019 వరకు ఆయన దాన్ని కప్పిపెట్టగలిగినాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక కూడా
నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి మీరు. ఉమ్, 19లో అధికారంలోకి రాగానే ఇది బయటకు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టొచ్చు. అవునండి. అట్లా చేయలేదు. వీలైనంత ఎక్కువ సమయం ఇచ్చి వీలైనంత ఎక్కువ వివరాలు సేకరించి సిఐడి విభాగం అనేది దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దీని మీద దర్యాప్తు చేసి వివరాలను సేకరించి ఆధారాలు సేకరించిన తర్వాత ఎస్ ఇందులో అవినీతి జరిగింది, ఇందులో వందల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయింది, వ్యక్తుల జేబుల్లోకి పోయింది అని నిర్ధారణ చేసుకొని ఆ అవినీతిలో చంద్రబాబు నాయుడు గారి భాగస్వామ్యం కూడా ఉంది, ఆయనే దాని పూర్తి బాధ్యుడు అని నిర్ధారించుకున్న తర్వాతనే వాళ్ళు ఆయన అరెస్ట్ చేసి కోర్టు ముందు నిలబెట్టినారు. ఏ ఆధారం లేకుండా ఉండుంటే కోర్టు ఆయనను జ్యుడిషియల్ రిమాండ్కి పంపించదు. వాటి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో లబ్ధి కోసమనో ఇంకో దానికోసమనో పనిచేసే మనిషి కాదు. ఎన్నికల దారి ఎన్నికలది. అప్పుడు ఏం జరగాలి, ప్రజలు ఏం చూసి ఓట్లేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా బహిరంగ సభల్లో చెప్పుకుంటూ ఉంటారు, నేను మీకు చేసిన కార్యక్రమాలు, నేను మీకు చేసిన సంక్షేమం మీకు అంది ఉంటేనే నాకు ఓటేయండి అని చాలా స్పష్టంగా చెప్తున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్తో జైలు జీవితంతో వీటితో ఎన్నికలను ముడిపెట్టాల్సిన అవసరం లేదు. రెండోది మీరు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.